తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాములపర్రు గ్రామంలో పెదకాపవరం వైపు థర్మాకోల్ లోడ్తో వెళ్తున్న లారీకి విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీకి మంటలు అంటుకున్నాయని స్థానికులు కేకలు వేయగా లారీ డ్రైవర్ ఒక్కసారిగా అప్రమత్తమై క్యాబిన్ నుండి బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. థర్మాకోల్ బాక్సులతో పాటు లారీ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రి వెంబడి ఉన్న ప్రధాన కాలువల్లో వ్యర్థాలు వేస్తూ డంపింగ్ యార్డ్ గా వినియోగించడం దారుణమని ఎరంశెట్టివారిపాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రైతు ప్రజా సమస్యల పోరాట నాయకులు వీరవెంకట విజయరంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూడికతీత పనులను పరిశీలించి అక్కడి దృశ్యాలు చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములదేవి కాలువ నుండి లక్ష్మణేశ్వరం సిపిడబ్ల్యూఎస్ 9 గ్రామ పంచాయతీలకు త్రాగునీరు సాగునీరు అందిస్తుందని, అయితే ఇటువంటి వ్యర్థాలతో కూడిన కాలువ నీరును వినియోగించడం తద్వారా త్రాగునీటి చెరువుల్లోని నీరు ప్రజలు సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇలాగ లక్ష్మీ ఛానల్లో 8 ఛానల్లో మరి పనికాహార పథకం కింద ఈ కార్యక్రమం తూట్లు అయి తీయటం జరుగుతుంది. మరి చాలా దారుణం. మరి ఇండస్ట్రియల్ బాటిళ్ళు అలాగే ప్రైవేట్గా గవర్నమెంట్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఈ వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఇందులో ఈ 8 ఛానల్కి వేయటం. మరి ఇలాగా మరి ఇక్కడ పని చేసేవాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు చేయటానికి. అలాగే మరి లక్ష్మేశ్వరంలో 9 గ్రామ పంచాయతీలకి ఇదే వాటర్ కూడా మరి నింపి ప్రజలందరికీ కూడా 9 గ్రామ పంచాయతీ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. మరి చూస్తే చాలా అద్భుతంగా ఉంది, చాలా దారుణం. ఈ వ్యర్థ పదార్థాలు ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ బాటిల్ అన్ని హాస్పిటల్కి సంబంధించినవనే లేదా ప్రైవేట్ అవనే మొత్తం అన్నీ కూడా ఇవాళ చిరంజీవి బాటిల్ కూడా అన్ని చూడటం జరిగింది. విలేకరుల మిత్రులు కూడా రావటం అవన్నీ కూడా చూపించడం జరిగింది. చాలా పని చేయటానికి కూడా మరి కార్మికుల వాళ్ళు కూడా మనుషులలో యంత్రాలు కాదు, చాలా దారుణం. అలాంటి పనులు చేయటం కూడా మరి చాలా దారుణంగా ఉంది. మరి అది ప్రజాప్రతినిధులు మరి అధికారులు మరి అలా ఉన్నారా లేదా అనేది ఏమి తెలియట్లేదు. ఇప్పటికైనా అధికారులు అన్ని పట్టుకుని ఈ పక్కనే ఒక డ్రైనేజ్ ఒకటి ఏర్పాటు చేయటం, ఈ వ్యర్థ పదార్థాలు వేయకుండా మరి అన్నీ కూడా చర్యలు తీసుకోవాలని దాని మీదట ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉంది, ఈ పక్కనే ప్రైవేటివ్గా ఉన్నారు. ఈ అందరూ కూడా ఇందులో ప్రతిదీ కూడా వేయటం పని చేయటానికి కూడా చాలా దారుణంగా చూడటానికి మాకు బాధగా ఉంది. పనులు వాళ్ళు ఏ రకంగా ఇది త్రాగునీరు పంట నీరే కాకుండా ప్రధానమైనది త్రాగునీరు లక్ష్మేశ్వరం 9 గ్రామ పంచాయతీలకి సిడబ్ల్యూఎస్ స్కీమ్ది మరి ఉంది. ఈ వాటర్ని కూడా నింపుతాం చాలా దారుణంగా ఉంది. దీనివల్ల అనారోగ్యాలు పాలయ్యి అనేక క్యాన్సర్లు లివర్స్ అలాగే కిడ్నీలు చాలా ప్రజలు కూడా చాలా అనారోగ్యాలు పాలవుతున్నారు. దీన్ని దృష్టిలో పట్టుకుని మరి అన్నీ కూడా శుభ్రం చేసి పరిశోధన చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఉన్నత అధికారులు వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. హైదరాబాద్ అమీర్పేటలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత మండిపడ్డారు. మెయిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్లు రావడానికి గంటకు పైగా సమయం పట్టిందన్నారు. ఇలా అయితే ప్రమాదాలు సంభవించినప్పుడు హైదరాబాద్ సిటీని ఎలా కాపాడుకుంటామని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన రివ్యూని చేపట్టాలని కోరారు. అమీర్పేటలో జరిగినటువంటి దారుణమైనటువంటి అగ్ని ప్రమాదము ఆ స్థలాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి షాపుల యొక్క యజమానులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. సడన్ గా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదు. ఇది పోయిన సంవత్సరం నుంచి కూడా పదే షాప్ వాళ్ళు మరి వెనుకనే ఒక మెస్ ఉంది, ఆ మెస్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది. కంటిన్యూస్ గా మాకు అగ్ని ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి అన్ని రకాలుగా వాళ్ళు పోయిన సంవత్సరం జరిగినటువంటి అంశాలన్నీ కూడా చూపిస్తూ పోలీస్ వాళ్ళకి చెప్పడము అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఇది పోయిన సంవత్సరం జరిగినటువంటి లాస్ట్ మంత్ 3 months లో జరిగినటువంటి అంశాలను కూడా వారు చూపించడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఫైర్ ఇంజన్స్ రాకపోవడం అన్నది నిజంగా కూడా అధికారుల నిర్లక్ష్యానికి కారణం కనిపిస్తూ ఉంది. వచ్చిన తర్వాత సిబ్బంది చాలా ప్రయత్నం చేసిండ్రు. 3-4 గంటలు ప్రయత్నం చేసి మంటలు అదుపులోకి తీసుకొచ్చినటువంటి
మాట వాస్తవం. కానీ ఈ స్థలానికి చేరుకోవడానికే గంట బావు కావడంతో చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండడంతో దాదాపుగా 33% అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ విషయం తెలిసి కూడా ప్రభుత్వం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్స్ని రెడీగా పెట్టుకోకపోవడం అంటే కేవలం ఇది నిర్లక్ష్యమే కారణం. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రభుత్వం వెంటనే నష్టపోయినటువంటి ఈ షాప్ యజమానులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు వారి యొక్క ప్రాపర్టీ కానీ అందులో ఉన్నటువంటి సరుకు కానీ నష్టపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి యజమానుల యొక్క ఫైర్ ఎన్ఓసీని కూడా మేము చూడడం జరిగింది. వారికి ఎన్ఓసీ ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఎన్ఓసీ కూడా ఇచ్చినారు. మరి ఇంతగానము వాళ్ళు గత 3 నెలల నుంచి రిపోర్ట్ చేస్తుంటే ఎన్ఓసీ ఇవ్వడము, చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ని కేర్ తీసుకోకపోవడము, సరైనటువంటి ఇన్స్పెక్షన్ చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. మరి పొద్దునే హైడ్రా అధికారులు కూడా వచ్చి చూసి వెళ్ళినారని చెప్తున్నారు. వారు కూడా ఇంకా సీరియస్గా ఎంక్వైరీ చేయాలి. హైదరాబాద్ మొత్తం మీద ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగినాయి. చాలా వాటిని నివారించగలిగిండ్రు. ఒక 1000 కోట్ల వరకు కూడా ఈ సంవత్సరం ఆస్తిని కాపాడగలిగిండ్రు. కానీ ఎండలు, పర్యావరణం మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా సీరియస్ కేర్ తీసుకోవాలి. ప్రత్యేకించి అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్లో నష్టపోయినటువంటి యజమానులందరికీ కూడా తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలి, నష్టపరిహారం అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కరెక్ట్ ఎస్టిమేషన్ చేయాలి. మన అదృష్టం బాగుండి ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈ ప్రమాదం ఎప్పుడన్నా జరగవచ్చు. రాత్రిపూట వేరే చోట వర్కర్స్ ఉండే చోట జరగవచ్చు. అప్పుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొనాలి. ఇటువంటి బిల్డింగ్స్ అన్నిటిని కూడా చెక్ చేయాలి. మరి ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వారి కిందనే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక రివ్యూని కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టాలి. ఏ జ్యూరిస్డిక్షన్లో ఫైర్ ఇంజిన్ ఎటు రావాలి, సిబ్బంది ఎటు పోవాలనేటటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కూడా చేయాలి. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ అయితే అమీర్పేట్ వాళ్ళు వస్తున్నారా, ఎస్ఆర్ నగర్ వాళ్ళు వస్తున్నారా, ఎర్రగడ్డ వాళ్ళు వస్తున్నారా అని జ్యూరిస్డిక్షన్ తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తొందరగా చేరుకోలేకపోయినారు. నడి హైదరాబాద్లో అమీర్పేట్ సెంటర్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడానికి గంట బావు పడితే మరి మనం ఎట్లా హైదరాబాద్ సిటీని కాపాడుకుంటామన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. యాక్సిడెంట్ అయిన 9 to 10 minutes లోపల ఖచ్చితంగా ఫైర్ ఇంజన్లు వచ్చే విధంగా హైదరాబాద్ అంతటా కూడా మనము చేసుకున్నప్పుడే ప్రజల యొక్క ఆస్తిని కాపాడగలుగుతామని కూడా తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెదపెంకి గ్రామంలో పైలేరియాపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. పారిశుద్ధ్య లోపంతో బాధపడుతున్న ఉత్తరాంధ్ర గ్రామాలను బాగు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. మెగా డిఎస్సీ 2025పై ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం. మెరిట్ రిజర్వేషన్ల ప్రకారమే నియామకాలు జరిగాయని అధికారులు స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం డిఎస్సీ అక్రమాలపై నిరంతరం అసత్యాలు మాట్లాడుతోంది. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.